హలో, నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్ ట్రాన్సాక్షన్, బ్యాక్ విత్ వన్ మోర్ న్యూ హాట్ టాపిక్. ఏంటంటే రియల్ ఎస్టేట్ పరిస్థితి తెలంగాణలో ఎట్లా ఉంది అని చూసుకుంటే చాలా మార్పులు గత సంవత్సరం 2023కి 2024కి రాబోయే 2025 సంవత్సరానికి ఏమున్నాయి, కొద్ది కంపారిజన్ ఫిగర్స్ చూద్దాం. ఎలా ఉంది, ఏ సెగ్మెంట్ బాగా పెరిగింది. ఎస్పెషల్లీ రెసిడెన్షియల్లో చూసుకుంటే బిలో 50 lakhs, 50 lakhs to 1 crore, 1 crore and above, which is coming under little luxury కింద వస్తుంది. ఈ మూడు చూసుకుంటే కనుక నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ గత 2024లో ఏం జరిగిందంటే 76,000 పైగా రిజిస్ట్రేషన్ జరిగినాయి. దాని తర్వాత టర్న్ ఓవర్ ప్రకారం చూసుకుంటే 47,000 కోట్లు బిజినెస్ అయింది. అదే 2023లో చూసుకుంటే ఈ 76,000 72,000 అయింది. ఇక్కడ వచ్చేసరికి 38,000 అయింది. అంటే దేర్ ఈజ్ అ డిఫరెన్స్ ఆఫ్ 10 to 20% ఓవరాల్ గ్రోత్ కనిపిస్తుంది. అంటే మీకు మొదటికి 2023కి 2024కి, అదేవిధంగా 2024లో ఫస్ట్ క్వార్టర్లో 30% రైజ్, సెకండ్ క్వార్టర్లో 33% రైజ్, థర్డ్ క్వార్టర్లో 37%, అండ్ ఫోర్త్ క్వార్టర్లో వచ్చేసరికి 39%. అంటే రైట్ ఫ్రమ్ 30 to 39% గ్రోత్ పెరుగుతుంది. యావరేజ్ చూసుకుంటే 35 to 40% గ్రోత్ అనేది రెసిడెన్షియల్ సెగ్మెంట్లో కనిపిస్తుంది. ఎస్పెషల్లీ లగ్జరీలో అయితే మాత్రం 40% పైనే ఉంది ఇంక్రీజ్. అంటే దీన్ని బట్టి ఏంటంటే బిజినెస్ గత 2 నెలలుగా ప్రాబ్లీ నవంబర్ 2వ వీక్ నుండి దాదాపు ఇప్పటి వరకు చాలా బూమ్ పెరిగింది. అండ్ అంతకుముందు చూసుకుంటే గత 10 నెలలుగా కొద్దిగా మందకొడిగానే నడిచింది. అయితే నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ పెరిగినాయి, వాల్యూ వైజ్ కూడా పెరిగింది. ఎందుకంటే 5,000-10,000 కోట్లు తేడా ఉంది. బట్ ఇది ఇంకా 2025లో మాత్రం ఇంకెక్కువ పెరగనున్నది. అంటే ఎవరైనా కొనుక్కోవాలని ఇంకా వెయిట్ చేసి ఇంకా తగ్గే సూచనలు అయితే నాకు కనిపించట్లేదు. ఎవరైనా వెయిట్ చేస్తున్నారు ఇంకా రేట్లు తగ్గుతుంటే యూ మే బీ లూజర్. ఎందుకంటే ఇంతకంటే తగ్గే ఛాన్సులు అరుదుగా కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ 1 year నుండి మీరు ఇప్పుడు కొనుక్కుంటే లాస్ట్ 1 year నుండి ఉన్న రేట్లు అంటే లాస్ట్ ఇయర్ ప్రైస్కే మీకు ప్రాపర్టీ వస్తుంది. సో యూఆర్ ఆల్రెడీ ఎవ్రీ ఇయర్ మనం చూసుకుంటే అప్పుడు 20 to 25%. అంటే మీకు ఆ 20-25% తక్కువ దొరుకుతుంది. ఇప్పుడు ఎవరైనా లేట్ చేస్తే మీరు తర్వాత పెనాల్టీ కడతారు. ఎందుకంటే ₹1 కోటి ప్రాపర్టీ రేవంత్ రెడ్డి సర్కార్ ప్రకారం ఆల్మోస్ట్ 30 to 40% బేస్ రేట్ పెంచుతున్నారు. దీంతోపాటు రిజిస్ట్రేషన్ రేటు కూడా 7.6 నుండి 10 అవుతుందా 9 అవుతుందో తెలియదు, అది కూడా పెంచారు. ఓవరాల్గా చూసుకుంటే డబల్ స్పిన్ అటాక్ ఉంటుంది. మీరు అంతకుముందు చూసుకుంటే రైల్వే స్టేషన్లో ఫస్ట్ సెకండ్ క్లాస్ స్లీపర్ రిజర్వేషన్ ఫుల్ అయ్యేది, దాని తర్వాత థర్డ్ ఏసీ, దాని తర్వాత సెకండ్ ఏసీ, దాని తర్వాత ఫస్ట్ ఏసీ, దాని తర్వాత కూపే. ఇది ఒక 20-30 years బ్యాక్ ట్రెండ్. ఇప్పుడు చూసుకుంటే క్వైట్ ఆపోజిట్, మీకు సెకండ్ క్లాస్ మిగిలిపోతున్నాయి. సెకండ్ ఏసీ ఫస్ట్ ఏసీ అయిపోయిన తర్వాత థర్డ్ ఏసీ తర్వాత, అంటే ట్రెండ్ మారిందండి. ఒక 20-30 years బ్యాక్ ఎలా ఉందో ఇప్పుడు కంప్లీట్ రియల్ ఎస్టేట్లో కూడా ట్రెండ్ మారింది. ఒకప్పుడు బిల్డర్స్ కట్టేవే మనం తీసుకున్నాం ఆప్షన్స్ లేకుండా. ఈరోజు బిల్డర్స్ ఏ స్టేజ్కి వచ్చారంటే కస్టమర్ ఏం కావాలి రీసెర్చ్ చేసి కస్టమర్కి ఏం కావాలి, ఏ డిజైన్ కావాలి అది కనుక్కొని కస్టమర్కి అనుకూలంగా అటు కార్లు కానీ ఇటు రియల్ ఎస్టేట్ ఇల్లులు కానీ భవనాలు కానీ కమర్షియల్ వైజ్ కానీ చూసుకుంటే దర్ ఇస్ ఎ డ్రాస్టిక్ చేంజ్. సో ఏంటంటే రియల్ ఎస్టేట్కి నేను ఆల్వేస్ చెప్తుంటాను, రియల్ ఎస్టేట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ రోటీ కపడా మకాన్. అంటే మీకు ఏది తగ్గినా తగ్గపోయినా మకాన్ అంటే రెసిడెన్షియల్ సెగ్మెంట్ కానీ కమర్షియల్ సెగ్మెంట్ తగ్గేది లేదండి. ఎస్పెషల్లీ హైదరాబాద్ యాజ్ ఐ టోల్డ్ ఇప్పుడు ప్రస్తుతం 2nd fastest సిటీ ఇన్ ది ఇండియా అండ్ 4th fastest సిటీ డెవలపింగ్ ఇన్ ది వరల్డ్. అంటే మనకున్న ప్రత్యేకత చూడండి, మనం టాప్ 5లో నిల్చున్నామంటే అది చాలా కష్టం నిల్చోవడం. అటు బెంగళూరు వెనక్కి తోస్తుంది, చెన్నై వెనక్కి తోస్తుంది, ఢిల్లీ వెనక్కి తోస్తుంది, ఫైనల్గా ముంబై తర్వాత మనమే ఉన్నాం. అంటే హైదరాబాద్లో చాలాసార్లు చెప్పాను, బయింగ్ కెపాసిటీ పొటెన్షియల్ ఎక్కువ ఉందండి. వీ హ్యావ్ లాట్ ఆఫ్ మనీ ఇన్ హైదరాబాద్. బట్ ఏంటంటే వాళ్ళు మన సర్వీస్ బాగుంటే ప్రైస్ కోసం ఆలోచించరు. యూ గివ్ ఏ గుడ్ క్వాలిటీ, గుడ్ డిజైన్, గుడ్ కాన్సెప్ట్ అండ్ ఛార్జ్ మోర్, యూఆర్ రెడీ టు పే. సో ఓవరాల్గా చూసుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నట్టు కొద్దిగా తగ్గిందనే మాట వాస్తవం. బట్ ఆఫ్టర్ డిక్లేరింగ్ 4 సస్టైనబుల్ సిటీ కానీ ఏఐ సిటీ కానీ లేకపోతే RRR కానీ ఈ యాక్షన్లు చూస్తుంటే ఇండస్ట్రీ కారిడార్ కానీ ఇవన్నీ చూస్తుంటే నెంబర్ ఆఫ్ ఫ్లైఓవర్స్ ఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్, నెంబర్ ఆఫ్ బ్రిడ్జెస్ ఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్. సో దీన్ని బట్టి చూసుకుంటే హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు రాక్ ఫర్ నెక్స్ట్ 10 years ఇన్ రియల్ ఎస్టేట్ వితౌట్ ఎనీ డౌట్. చాలామంది కామెంట్స్ పెడుతున్నారు డమాల్ అయిందని. డమాల్ అయిందని ఎలా చెప్తారండి? నేను ఒక ఆఫీస్కి వెళ్ళా, రిజిస్ట్రేషన్ ఇసుకేస్తే రావట్లేదు. బిజినెస్లో అయితే రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఖాళీగా ఉండాలి కదా. మన ఖమ్మం వెళ్ళాం ట్రైనింగ్కి, ఖమ్మంకి వెళ్తే అక్కడ కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాం, ఫుల్ ఆఫ్ థింగ్. అట్లా వరంగల్
మీరు ఏ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అని చూడండి, ఇప్పుడు లాస్ట్ 2 months నుండి అయితే బాగా పుంజుకుంది, అటువంటి ఇందులో డౌట్ లేదు. అంటే రానున్న రోజుల్లో హైదరాబాద్ వెస్ట్ సౌత్ డెఫినెట్గా ఫాస్ట్ టేక్ అవుతాయి. తర్వాత ఈస్ట్ అండ్ నార్త్ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ప్రణాళిక హెచ్ఎండిఏ ప్లాన్ వేస్తున్నారు. అట్లనే హెచ్ఎండి పరిధిలో కూడా చాలా కన్స్ట్రక్షన్స్, చాలా అప్రూవల్స్ వస్తున్నాయి, రాబోతున్నాయి. దానివల్ల ఏంటి అవైలబిలిటీ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి, ప్రాపర్టీస్ ఉంటాయి, ఫ్లాట్లు ఉంటాయి, ప్లాట్లు ఉంటాయి, విల్లాలు ఉంటాయి. ఏ సెగ్మెంట్ కావాలంటే ఆ సెగ్మెంట్ క్యాటర్ చేస్తాను. ఎస్పెషల్లీ ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో చూసుకుంటే లగ్జరీ సెగ్మెంట్ బాగా పికప్ అయింది. ఎందుకంటే లాస్ట్ 2-3 years నుంచి చూసుకుంటే 20, 30, 40, 45% రైజ్ యాజ్ పర్ నైట్ ఫ్రాంక్ ఇండియా కూడా రిపోర్ట్లో వెల్లడించింది. సో దీన్ని బట్టి నేను ఏమంటే ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే కనుక మీరు ఏ ఏరియా భూమి మీద పెట్టుబడి పెట్టండి, మీకు డెఫినెట్గా లాభమే ఉంటుంది. ఎక్కడ చూసుకున్నా 3 నుండి 3.5, 4, 5 సంవత్సరాల్లో డెఫినెట్గా డబుల్ అవుతుంది. నెక్స్ట్ రానున్న వీడియోలో ఎక్కడెక్కడ తక్కువ దొరుకుతున్నాయి, హెచ్ఎండీలో ఎక్కడ దొరుకుతుంది, డిటీసీపీలో ఎక్కడ దొరుకుతుంది, మూడాలో ఎక్కడ దొరుకుతుంది, అన్నీ దాని మీద డిస్కస్ చేస్తాం. ఈ వీడియోలో ప్రత్యేకించి చెప్పాల్సింది ఏంటంటే రియల్ ఎస్టేట్ పుంజుకుంది గత 2 నెలలుగా, ఇది వాస్తవము. రానున్న నెక్స్ట్ 2-3 quartersలో డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు బి వెరీ హై, అంటే చాలా ఎక్కువగా వెళ్తుంది. అంటే రియల్ ఎస్టేట్లో మనకి ఇన్కమ్ ఇప్పుడిప్పుడే గవర్నమెంట్ సెటిల్ అయిన తర్వాత ఫస్ట్ 7 నెలలు 8 నెలలు బిల్డర్స్నే కలవలేదు. దాని తర్వాత క్లారిటీ తీసుకొని రేవంత్ రెడ్డి గారు అయితే ఏదైతే ఉన్నారో ఆ ప్రొసీజర్ కానీ, ఫైల్ సిస్టమ్ కానీ, అట్లనే భూభారతి కానీ ఇవన్నీ కూడా చేంజెస్ చేస్తున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో డెఫినెట్గా రియల్ ఎస్టేట్ ఈజ్ గోయింగ్ టు రన్ ఫాస్ట్, జంప్ అన్నీ ఏదైనా అండి. ఎందుకంటే ఈరోజు పెట్టుబడి పెట్టుకుంటే మొత్తం హైదరాబాద్లో చాలామంది ఏమనుకుంటే తెలంగాణ వాళ్ళే కొంటారు అనుకుంటున్నారు. కాదండి, తెలంగాణ వాళ్ళు కొంటారు, ఆంధ్ర వాళ్ళు కొంటారు, కర్ణాటక, బట్ ఓవర్ అండ్ మోర్ అని చూసుకుంటే రెస్ట్ ఆఫ్ ది ఇండియా, రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. అంటే హైదరాబాద్ ఈజ్ బీయింగ్ లుక్డ్ యాజ్ గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీ. అంటే రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టుకునేవాడు లాస్ అయ్యాడు అనే మాట నాకు ఒకటి చూపించండి. అంటిల్ అన్లెస్ ది టైటిల్ ఈజ్ క్లియర్, లీగాలిటీ ఈజ్ దేర్, అమ్యూనిటీస్ ఆర్ గుడ్. రియల్ ఎస్టేట్ అంటే ఏంటి? ప్రాపర్టీ, 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 లొకేషన్, లొకేషన్, లొకేషన్. ఈ రెండు కూడా మనకి RRR ఎంత వేగంగా జరుగుతుందంటే ల్యాండ్ పూలింగ్ అయిపోయింది, కాంట్రాక్ట్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఒక్కసారి వర్క్ స్టార్ట్ అయ్యి మేబీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చెప్పలేను, డెఫినెట్గా నెక్స్ట్ 4-5 years RRR రెడీ అయిందంటే రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాన్ని బట్టి తెలంగాణ బార్డర్ నుండి హైదరాబాద్ రావడానికి 2 to 2.5 hours మాత్రమే పడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం 3.5 నుండి 4 గంటలు పడుతుంది. అలాంటి డిస్టెన్స్ ఆల్మోస్ట్ సగానికి 45% తగ్గిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఎఫిషియన్సీ పెరుగుతుంది. అంటే ఈరోజు డిస్టెన్స్ ఎవరు సిటీ నుండి కొలవట్లేదండి. ఐదర్ ఫ్రమ్ ఓఆర్ఆర్, అటు ఓఆర్ఆర్ కూడా ఆల్మోస్ట్ RRR దగ్గరికి వెళ్ళిపోయారు. అంటే 70, 80, 100 kilometers కూడా అటు వికారాబాద్ కానీ, ఇటు జైరాబాద్ కానీ, ఇటు జడ్చర్ల కానీ, ఇటు అమ్మంగల్, కడతాల్ కానీ అన్ని పక్కల కూడా ఆల్మోస్ట్ మీకు 4th సస్టైనబుల్ సిటీ ఒకసారి డెవలప్ అవ్వడం స్టార్ట్ అయిందంటే అక్కడ థింగ్స్ ఆర్ డిఫరెంట్. యాజ్ ఆఫ్ నౌ ఎస్, శ్రీశైలం ఏమీ అంత బాగలేదు, కొద్దిగా డిస్టర్బ్ అయి ఉంది. మేబీ గవర్నమెంట్ పాలసీలు క్లారిటీ వచ్చి ఒక క్లియర్ డెఫినేషన్ ఇచ్చి క్లియర్ డెస్టినేషన్ ఎక్కడ డెవలప్ చేద్దాం. ఎందుకంటే మెట్రో మాట్లాడుతున్నాం, RRR మాట్లాడుతున్నాం, అట్లానే అదర్ ఇండస్ట్రీ కారిడార్ మాట్లాడుతున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ మాట్లాడుతున్నాం. ఇవన్నీ కూడా ఓవరాల్ అంటే ఫార్మా క్లస్టర్స్ మాట్లాడుతున్నాం, ఫార్మా విలేజెస్ మాట్లాడుతున్నాం. ఇవన్నీ కూడా గ్రోత్ కారిడార్స్ అండి. RRRకి మీరు 3-4 kilometers అటైనా ఇటైనా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఓఆర్ఆర్ దాకా కొనుక్కునే పరిస్థితి లేదు సామాన్య ప్రజలు. సో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే RRRకి అటు కానీ ఇటు కానీ లొకేషన్ చూసుకోండి. ఇప్పటికీ చాలా తక్కువ రేట్స్లో అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు 10,000, 15,000 కనుక కొనుక్కుంటే కనుక అది రేపు ₹1,00,000 ఈజీగా అవుతుంది 10 yearsలో. అంటే 10,000, 15,000, ₹1,00,000 అవడం అంత ఈజీ కాదు. ఆల్మోస్ట్ సో మెనీ టైమ్స్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. ఫస్ట్ 5 yearsలో డబుల్ అవుతుంది, నెక్స్ట్ 5 yearsలో ఇంకో 3 times, టోటల్గా 5 times. అంటే 10,000కి 15,000 కొంటే 60, 70, 80,000 దాకా రీచ్ అవుతుంది. సో దీని మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా నా పేరు నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO రియాల్టర్ ఆక్సిజన్. నెంబర్ డిస్ప్లే అవుతుంది, మీరు కాల్ చేయొచ్చు. ప్లీజ్ దయచేసి 1 నిమిషంలో